అక్రమ వలసదారులను వెనక్కి పంపే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. భారత్, మధ్య ఆసియాకు చెందిన వలసదారులను కోస్టారికా దేశానికి పంపించేలా అమెరికా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే 200 మందితో యుఎస్ నుంచి కోస్టారికాకు ఇవాళ వలసదారుల విమానం చేరుకోనుంది. ఈ వలసదారులంతా మధ్య ఆసియా, భారత్కు చెందినవారే అని అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది. వీరందరినీ కోస్టారికాకు కమర్షియల్ ఫ్లైట్లో తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పనామా సమీపంలో ఏర్పాటు చేసిన వలసదారుల తాత్కాలిక శిబిరానికి వీరిని తరలించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తానికి అమెరికానే సొమ్ములు చెల్లిస్తుంది. దీనిని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ పర్యవేక్షించనుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఇటీవల కాలంలో లాటిన్ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇలాంటి ఒప్పందాలనే గ్వాటమాలా, పనామా దేశాలు కూడా చేసుకున్నాయి. ఇప్పటికే పనామా తొలి బ్యాచ్ కింద 119 మందిని చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వలసదారులను తీసుకుంది. ఇక ఇంకో దేశం మాత్రం ఇంకా అమెరికా నుంచి వలసదారులను తరలించలేదు.